ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగనే ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రికలో నుంచి మన సంగతులు వింటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమయమైన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికే కృతజ్ఞతాస్తుతులు చేస్తూ ఉన్నా. నాయన యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు గొప్ప రక్షణ ఇచ్చారు. మాత్రమే కాదు, రక్షణ సంబంధమైన జీవితం, రక్షణ స్వాస్థ్యాన్ని కూడా మీరు ఇచ్చారు. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా రక్షణ స్వాస్థ్యాన్ని అనగా గొప్ప విశ్రాంతిని మేము అనుభవిస్తామని మీరు మాకు తెలియజేస్తున్న పాఠాలన్నిటికీ మీ కృతజ్ఞత. మీ ఆత్మ ద్వారా మీరు మాకు అందిస్తున్న సందేశాలు విని నాయన ఆత్మను అనుసరించి జీవించడానికి మీ అత్యధికమైన కృపను కృమరించమని, అనేకులు సత్యాన్ని గ్రహించడానికి, అనేకులు సత్యాన్ని వెంబడించడానికి మీరు కృపను అనుగ్రహించమని, మీ ఆత్మ ద్వారా మీ దాసుని నడిపించి వాక్శక్తినిచ్చి మాతో మాట్లాడమని యేసుప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు చదువుకున్నాం. ఈ 5వ అధ్యాయంలో ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుని గురించిన సంగతి 4వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి స్టార్ట్ చేశాడు. 4వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి స్టార్ట్ చేశాడు. మొదటి అధ్యాయంలో ఇలా చెప్పుకుంటే, మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు, దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు అంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు అంటే దేవుడు. ఆయన మనందరి పాప విమోచన కొరకే శ్రేష్టమైన విమోచన కార్యం జరిగించాడని చెప్పుకున్నా. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు వారు శ్రేష్టమైన విమోచన కార్యాన్ని మన కొరకు జరిగించాడు. కాబట్టి మొదటి అధ్యాయం రక్షణ, అలాగే రక్షించబడిన ప్రతి వారికి
14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం, రక్షణ స్వాస్థ్యం కూడా ఉన్నది. రక్షించబడిన ప్రతి వారికి రక్షణ స్వాస్థ్యం ఉందని మొదటి అధ్యాయంలోనే చెప్పి రక్షణ సంబంధమైన స్వాస్థ్యం గురించి 2వ అధ్యాయంలో రక్షణ నిశ్చయత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి ఆయన న్యాయమైన ఫలం చెల్లించాడు కాబట్టి మీరింకా భయపడవలసిన పని లేదు అని చెప్తూ ఆయన మాట్లాడాడు అనమాట. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తున్నాడు. 2వ అధ్యాయం ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి ఆయన న్యాయమైన ఫలం చెల్లించాడు కాబట్టి 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా, తండ్రి కుడిపార్శాన కూర్చున్నవానిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు రక్షణ స్వాస్థ్యమును గూర్చిన సంగతులు, రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి అవసరమైన జీవితం. మొదటి అధ్యాయం రక్షించబడిన వారందరికీ ఉన్న రక్షణ స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలంటే 2వ అధ్యాయంలో ఆయన మహిమపరచబడ్డాడు. మహిమా కిరీటంతో, మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నానంటే ఆయన ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ప్రతిఫలం చెల్లించి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. అంటే ఆయన విశ్రమిస్తున్నాడు, ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను అనే సంగతి మనకు అర్థం అవ్వాలి. తర్వాత 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అన్నాడు. చూసారా? 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలం చెల్లించాడు కాబట్టి 7వ వచనంలో మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడుగా, అంటే మహిమపరచబడిన వాడుగా, తండ్రి కుడిపార్శ్వం మట్టుకు హెచ్చించబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో వెంటనే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు. మనల్ని కూడా మహిమలో కూర్చోబెట్టాడు. ఎఫెసీ పత్రిక 2:7, మనం ఆయనతో కూడా లేచి ఆయనతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం, యేసు ప్రభువుని నమ్మిన వారు. ఇప్పుడు 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా జీవించుట. ఏ జీవితం ఇది అని అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించుడు గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును అనే జీవితం, విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితాన్ని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు రాశాడు. 8 అధ్యాయాలు జీవితాన్ని గురించి రాశాడు. ఒక అధ్యాయం, మొదటి అధ్యాయంలో పాపముల విషయంలో శుద్ధీకరణం అనగా రక్షణను గూర్చి రాశాడు. అదే మొదటి అధ్యాయం 14లో రక్షించబడిన వారందరికీ రక్షణ స్వాస్థ్యం, అంటే రక్షణ స్వాస్థ్యం అంటేనే ఈ విశ్రాంతితో కూడిన జీవితం అన్నమాట. ఆ జీవితం ఉంది కాబట్టి 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు జీవితం ఉంది కాబట్టి 2వ అధ్యాయంలో రక్షణ నిశ్చయతను గురించి మాట్లాడాడు అనమాట. సో ఈ సంగతులన్నీ మనం నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో విశ్వాసము అనే దాని గురించి మాట్లాడాడు. విశ్వాసము లేకపోతే విశ్రాంతిలో ప్రవేశించలేమని 4వ అధ్యాయంలో మాట్లాడాడు. 4వ అధ్యాయం చివరిలో
మన యాజకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. ఆయన మనకి ఎంతగా అర్థమవుతాడో, ఆయన మనం ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా మన స్థితిని మనం ఎరుగుతామని 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి యాజకుని గురించి స్టార్ట్ చేశాడు. ఏ యాజకుడు గురించి చెప్తున్నాడంటే 4వ అధ్యాయం 14వ వచనంలో మనకున్న యాజకుడు, యేసు ప్రభునందు విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడినవారు, రక్షించబడినవారు. మన యాజకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే 4వ అధ్యాయం 14లో ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని అన్నాడు. మనకున్న యాజకుడు గురించి మాట్లాడుతున్నాడు. మనకున్న యాజకుడి గురించి మాట్లాడుతున్నాడు. మన యాజకుడు ఎవరు అని అంటే చూడండి 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడుగా ఉండెను అంటే మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు, గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడంటే ఏంటంటే ఆ ప్రధాన యాజకుని మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఆ ప్రధాన యాజకుడు మన పాపములకు గొప్ప విమోచనము, గొప్ప ప్రాయశ్చిత్తం జరిగించాడు. దాన్నే ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి అని రాశాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభు అనే ప్రధాన యాజకుడు నిత్యమైన విమోచనము సంపాదించి పెట్టాడు మనకి. నిత్యమైన విమోచనము, శాశ్వతమైన పరిష్కారము మన పాపములకు చేశాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎందుకు గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఆయన నిత్యమైన విమోచన సంపాదించిన ప్రధాన యాజకుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి అధ్యాయం హెబ్రీ పత్రికలో పాపం విషయంలో శుద్ధీకరణం చేశాడు. తర్వాత 2వ అధ్యాయంలో మహిమపరచబడ్డాడు, భూమి మీద లేడు. ఆయన ఒకే ఒక అర్పణ ద్వారా ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలం చెల్లించి ఆయన మహిమపరచబడ్డాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మహిమపరుస్తున్నాడు. అంటే మహిమపరచడం అంటే కుమారులుగా చేసుకొని మహిమలో కూర్చోబెడుతున్నాడు విశ్వసించిన వారందరినీ. అందుకనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నిత్యమైన విమోచన సంపాదించుకున్నారు. అది గొప్ప ప్రధాన యాజకుడు అని అంటే అదే అన్నమాట. సో ఇక్కడ 5వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ప్రధాన యాజకుడు గురించి రాశాడు. చూడండి, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఇప్పుడు 2వ వచనం చదవండి, 5వ అధ్యాయం 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలింపు చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. చూసారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ముందు యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు భూమి మీద యాజకుడు. ఆ యాజకుడు లేవీ గోత్రానికి చెందినవాడు, లేవీ గోత్రానికి చెందిన యాజకుడు. అయితే ఆ యాజకుడు మనుషుడు. యాజకుని డ్యూటీస్ ఏంటి?
మనుషుల్లో నుండి ఏర్పరచబడతాడు యాజకుడు. మనుషుల కొరకు దేవుని పక్షంగా మనుషుల పక్షంగా దేవుని ఎదుట అర్పణలో బలులు చేయటం కొరకే, దేవుని కార్యాలు జరిగించడం కొరకే నియమించబడతాడు. యాజకుడు మనుషుల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్తాడు, అది యాజకుడి డ్యూటీ. ప్రవక్త ఏమో దేవుని దగ్గర నుంచి మనుషుల దగ్గరికి వస్తాడు. యాజకుడేమో మనుషుల పక్షంగా దేవుని ఎదుట నిలబడతాడు. ప్రవక్త ఏమో దేవుని పక్షంగా మనుషుల ఎదుటకు వస్తాడు. సో అందుకని ప్రధాన యాజకుడిని నియామకం దేనికి అని అంటే, మనుషుల నిమిత్తం దేవునికి చేయాల్సిన పరిహారం చేసి ఆ మనుషుల పక్షంగా దేవుని ఎదుట కనబడటమే. అయితే భూమి మీద ప్రధాన యాజకుడు ఎవరు అని అంటే, బలహీనతలు ఉన్నవాడు మనుషుడు. అతడు కూడా ఆదాము నుంచి వచ్చిన వాడే కాబట్టి అతను కూడా పాపి అని పిలువబడుతున్నవాడే. అందుకనే భూమి మీద ప్రధాన యాజకుడు తన నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన వాడే. కానీ పరలోకం నుంచి వచ్చిన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19లో అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు. అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నాడు. అది అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. కాబట్టి ఈయన తన నిమిత్తం ఏమీ చేసుకోవాల్సిన వాడేమీ కాదు. అందుకనే 7వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడు అని అంటే, 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని ఒకటంకేసి తగినవాడు అని అన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎందుకు అనంటే, ఈ ప్రధాన యాజకుడిలో లోపమేమి లేదు. ఈ ప్రధాన యాజకుడు తన కొరకు ఏమైనా చేయవలసిన వాడు కాదు. అందుకని ఈ ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు భూమి మీద నుంచి వచ్చినవాడు కాదు, ఆకాశ మండలం గుండా వచ్చినవాడు, ఆకాశ మండలం గుండానే వెళ్ళినవాడు. అంటే పరలోకం నుండి వచ్చిన ప్రధాన యాజకుడు. అందుకు నేను గొప్ప ప్రధాన యాజకుడు అని అన్నాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు మనుషుల పక్షంగా దేవుని ఎదుటికి వెళ్తున్నవాడు. ఎలా వెళ్తున్నవాడు అనంటే, రక్తాన్ని తీసుకొని వెళ్తున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వసించిన వారందరి పక్షంగా తన సొంత రక్తాన్ని పట్టుకొని తండ్రి ఎదుట నిలిచినవాడు. తన సొంత రక్తాన్ని పట్టుకొని తండ్రి ఎదుట నిలిచినవాడు అంటే, మన పక్షంగా ఒక శ్రేష్టమైన బలి జరిగించాడు. సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం, నిత్యమైన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేని ప్రాయశ్చిత్తం. విశ్వసించిన వారందరినీ ఆయనతో పాటు మహిమకు తెచ్చాడు, అనగా పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎఫెసీ 2:7 ప్రకారం ఇప్పుడు పరలోకంలో కూర్చోబెట్టాడు. అది ఎక్కడితోటి అయిపోయింది? 2వ అధ్యాయంలోనే అయిపోయింది హెబ్రీ పత్రిక. ఇక పరలోకంలో కూర్చోబెట్టింది ఎందుకు అని అంటే, 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్న జీవాన్ని చూపించడానికి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్న జీవాన్ని చూపించడానికి. 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్న జీవం ఏ జీవం? పరలోకపు జీవం. దాన్ని చూపించడానికి పరలోకంలో కూర్చోబెట్టాడంటే, పరలోక సంబంధమైన జీవానికి మనం అర్హులం, యోగ్యులమని, దాన్ని అనుభవించవలసిన వారమని. అందుకనే పరలోకంలో కూర్చోబెట్టి పరలోకంలో ఉండే పరిశుద్ధాత్మని మనలో నివసింపజేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పరలోకంలో ఉండే పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహింప
చేశాడు. మనలో ఆ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఉన్న జీవాన్ని మనం జీవించాలంటే, క్రీస్తులో ఉన్న జీవాన్ని మనం జీవించాలంటే ఖచ్చితంగా ఆత్మ అవసరం. గనుకనే జీవింపజేయటానికి ఆత్మను మనకు ఆయన ఇచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో జీవమిచ్చు ఆత్మ అని అన్నాడు. మనలో నివసిస్తున్న ఆత్మ ఎవరనంటే జీవమిచ్చు ఆత్మ. సో జీవింపచేయు ఆత్మ, జీవమిచ్చు ఆత్మ. ఏ జీవం అనంటే మన యాజకుడు గురించి మనం చదివాం కదా. ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో మన మనస్సాక్షి విషయంలో తేటగా ఉంటాం. 2వ అధ్యాయం అదే కదా, నిశ్చయత, రక్షణ నిశ్చయత. నాకు నిత్యమైన విమోచనము ప్రభు జరిగించాడు. ప్రతి అవిధేయతకు, ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలం చెల్లించాడు ఒక అర్పణ ద్వారా. అందుకనే ఆయన మహిమపరచబడ్డాడు. హెబ్రీ 2:2లో న్యాయమైన ప్రతిఫలం చెల్లించాడు. హెబ్రీ 2:7లో ఆయన మహిమపరచబడ్డాడు. మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారుగా తండ్రి కుడి పార్శ్వాన చూస్తున్నాం. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని మనల్ని కూడా కుమారులుగా చేసి మహిమపరుస్తున్నాడు. హెబ్రీ 2:10. అందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా పరలోకంలో కూర్చున్నాం. పరలోకంలో కూర్చున్నవాడు పరలోక సంబంధమైన జీవితాన్ని జీవించాల్సిన వాడు, జీవించడానికి అర్హుడు. అందుకని ఆ జీవాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచాడు. ఆత్మచేత మనల్ని ముద్రించాడు. ఇప్పుడు అందుకని 4వ అధ్యాయంలో చెప్తూ, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసును గొప్ప ప్రధాన యాజకుని గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. గొప్ప ప్రధాన యాజకుని గురించి మనం ఇప్పుడైతే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడని నేను ఎరుగుతాను. గొప్ప ప్రధాన యాజకుడు చేసిన పని ఏంటి? హెబ్రీ పత్రిక 9:11 నిత్యమైన విమోచనం సంపాదించాడు. నిత్యమైన విమోచనం సంపాదించాడు మాత్రమే కాదు, హెబ్రీ 9:12 ఆ నిత్యమైన విమోచన తాలూకు సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఇవ్వటానికి తన సొంత రక్తాన్ని తీసుకుని పరలోకానికి వెళ్ళాడు. ఆ రక్తము హెబ్రీ పత్రిక 12:22-24 వరకు ఉన్న వచనాల్లో ప్రకారం హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం అన్నాడు. హేబేలు కంటే శ్రేష్టంగా పలికే రక్తము అని అన్నాడు. 24వ వచనం హెబ్రీ పత్రిక 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు. హేబేలు కంటే శ్రేష్టంగా పలకటం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం నా పక్షంగా పరలోకంలో ఉన్నది. యేసు ప్రభు నా యాజకుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన రక్తం కూడా పరలోకంలో ఉంది. గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన చేతుల్లో రక్తం, అమూల్యమును, నిర్దోషము, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఈ రక్తం పలుకుతున్న పలుకు ఏంటంటే రాజేష్ నీతిమంతుడు, రాజేష్ నీతిమంతుడు, ఇదే పలుకు. సో దేవుని ఎదుట క్రీస్తుని బట్టి నేను కలిగి ఉన్న స్థితిని, నేను కలిగి ఉన్న గొప్ప సాక్ష్యాన్ని నాకు తెలియజేస్తూ ఉంది. సో అందుకనే జీవించటానికి, క్రీస్తులో ఉన్న జీవాన్ని జీవించాలంటే ఖచ్చితంగా మనకి క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనం ఎరగాల, మన స్థితి మనం ఎరగాల. ఖచ్చితంగా మనం గొప్ప ప్రధాన యాజకుడి గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని మనం ఎరిగితే ఆ గొప్ప ప్రధాన యాజకుడు చేసే గొప్ప పరిచర్య ఏంటనంటే ఆయన రక్తమును బట్టి మన కొరకు ఇస్తున్న సాక్ష్యము. ఈ సాక్ష్యము మనం సదాకాలానికి పరిశుద్ధులమని హెబ్రీ 10:10 12-14 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10, 12, 14 వచనాల ప్రకారం ఆయన ఒక్క అర్పణ చేత సదాకాలానికి మనల్ని విమోచించాడు, సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు, శాశ్వతమైన పరిష్కారం చేశాడు. దాన్ని అన్నాడు నిత్యమైన విమోచనం అని అన్నాడు. చేసి ఇక్కడ 4వ అధ్యాయం గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడని చెప్పి 15వ వచనం ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 14లో గొప్ప ప్రధాన యాజకుని గురించి చెప్పి 4వ అధ్యాయం 15లో ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు.
కాబట్టి మనం ఉండగలం. కింద 16 అదే రాశాడు కదా, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదుము. గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన గొప్ప విమోచన, ఆయన మన కొరకు ఆయన చేతుల్లో ఉన్న రక్తం ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏంటో ఎందుకు మనం స్పష్టంగా ఎరిగితే మనం కూడా మన ప్రధాన యాజకుడు ఈ లోకంలో ఎట్టువాడై ఉన్నాడు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మనం పాపము ఉంటాం ఖచ్చితంగా. మనం పాపముల విషయంలో మనం పాపం విషయమే చనిపోయాం. పాపముల విషయంలో కూడా మనం ప్రాయశ్చిత్తం అసలు ఇంకెన్నటికీ మనల్ని ఎవరు ఆరోపించక్కర్లేకుండా కార్యం చేశాడు. అయితే ఈ దేహంలో ఉన్నంత వరకు కూడా, ఈ దేహంలో జీవిస్తున్న దినాలన్నిటిలో కూడా యేసుప్రభుని నమ్ముకున్న సదాకాలానికి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు గొప్ప ప్రధాన యాజకుని గురించి మనం తేటగా నేర్చుకుంటే, ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో ఆయన ఎలాగైతే పాపము లేనివాడుగా ఆయన జీవించాడో, మనం జీవిస్తున్న దినాలన్నిటిలో మనలో ఎవ్వరూ లోపం కనుక్కోలేని జీవితాన్ని మనం జీవించడానికి 16వ వచనం, సమయోచితమైన సహాయాన్ని, ఆయన కృపను మనకు కుమ్మరించడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రధాన యాజకుల గురించి మనం నేర్చుకుంటే శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించగలం. ఈ లోకంలో శరీరంలో కూడా ఆ జీవితాన్ని ఏమన్నాడంటే, శరీరము నిరర్ధకమయ్యే జీవితం అది మనకిస్తాడు ఆయన. పాప శరీరంలో మనం ఉన్నాం, అయినా కానీ పాపము లేని వారంగా మనల్ని కనబరుస్తాడు. అంటే ఈ శరీరంలో ఉన్న ఈ శరీరం లేనట్టు జీవించే జీవితంలోనికి, ఈ శరీరం నిరర్ధకమయ్యే జీవితంలోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మనమిక పాపమునకు దాసులం కాదు, మాత్రమే కాదు పాప శరీరం కూడా నిరర్ధకమయ్యే గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు. మాత్రమే కాదు వాటి కొరకు ఆయన వెల చెల్లించాడు. ఖచ్చితంగా మనం అనుభవంలోనికి వెళ్తాం. అందుకనే మన ప్రధాన యాజకుడు అని అంటేనే పాపముల నుండి, అనగా పాప ప్రభుత్వం నుంచి విడిపించాడు. మాత్రమే కాదు పాప శరీరం నిరర్ధకమయ్యే జీవితం కొరకు కూడా వెల చెల్లించాడు. కాబట్టి ఆయన ఆ గొప్ప ప్రధాన యాజకుని, ఆయన పరిచర్యను మనం ఎరిగే కొద్దీ పాప శరీరం నిరర్ధకమయ్యే జీవితం జీవిస్తాం. దాని కొరకు మనం కనికరింపబడి కృప వెంబడి కృపను పొందినట్లు ఆయన మనకు దయచేస్తాడు. దేవుడి అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఇంకా ఎక్కువగా మనం నేర్చుకుందాం. ఈ ప్రధాన యాజకుడు మన జీవితాన్ని క్రీస్తు విషయమైన జీవంలో మన ప్రధాన యాజకుడు అనే అంశం మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఆ జీవంలో ఎంత చక్కగా ధైర్యంగా నడిపిస్తుందో, ఆ ప్రధాన యాజకుడు అనే అంశాన్ని మనం ఎక్కువగా నేర్చుకుందాం. దేవుడు తన కృపను మనకు కుమ్మరించునుగాక. ఈ సంగతులు మనందరి వినికుల్లో దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంగతులకి స్తోత్రాలు. మా ప్రియులందరూ ఈ సంగతులు గమనించి గ్రహించి సత్యమును బట్టి సంతోషించి ఆనందించి ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు మాకున్నాడని, మా నిత్యమైన విమోచన విషయంలో నాయన తన రక్తాన్ని బట్టి మా పక్షంగా ఎల్లప్పుడూ సాక్ష్యం పలుకుతున్నవాడని, పాప శరీరం నిరర్ధకమయ్యే జీవితంలో నాయన ఆయన మమ్మల్ని నడిపించగలడని, కృపను కుమ్మరించగలడని మేము ఎరిగి, ఆయన ఈ లోకంలో ఎట్టువాడో మేము అట్టువారుగా జీవించడానికి కృపను కుమ్మరించమని, ప్రియులందరినీ దీవించమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి.